సూర్య విధి చెయ్యి పట్టుకొని లాగడంతో ఆమె ఫోర్స్గా అతనిపై పడిపోయింది. ఆ తరుణంలో ఇద్దరి పెదాలు పెనవేసుకున్నాయి. సూర్యకి తెలియకుండానే విధిని పూర్తిగా అల్లుకుపోతున్నాడు. కన్నులు మూసుకొని కొద్దిసేపు అలాగే ఉండిపోయారు. ఇద్దరి పెదాలు ఎర్రబడ్డాయి. ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించింది విధికి. ఆమె గుండె శబ్దం అతనికి స్పష్టంగా వినపడుతుంది. ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని పెనవేసుకున్న తనవలను విడదీయకుండా అలాగే హత్తుకొని అతని పక్కనే పడుకోబెట్టుకున్నాడు. విధి కళ్ళు మూసుకొని ఉంది. సూర్య ఆమెని తదేకంగా చూస్తూ ఆమె చెక్కిళ్లపై ఉన్న ముంగురులను సరిచేస్తూ అదురుతున్న పెదాలని అతని వేళ్లతో తాకాడు. విధి అని మొదటిసారి ప్రేమగా పిలిచాడు. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. సూర్య శ్వాస ఆమెకు తగులుతూ ఉంది. అంత దగ్గరగా ఉన్న అతన్ని చూసి విధి కళ్ళలో నుండి కన్నీళ్లు కారాయి. అప్పటి వరకు ప్రేమను చూపిస్తున్న అతను ఆమె కన్నీళ్లను చూడగానే అతను ఆమెకు దూరం జరిగి పైకి లేచి నిలబడ్డాడు. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. నాకు తెలియకుండానే ఒకసారి నీకు దగ్గర అయిపోయాను. మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు అనుకున్నాను. కానీ నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నావు. గొడవలు అన్నీ మర్చిపోయి నాతో సంతోషంగా ఉంటున్నావు అనుకున్నాను. కానీ నేను తాకితే నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీ కళ్ళలో ఉన్న కన్నీళ్లను చూస్తే అర్థమవుతుంది. ఆలోచించకుండా కోపంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీపై అన్ని హక్కులు ఉన్నాయి. కానీ నువ్వు అనుకున్నంత మూర్ఖుడిని కాదు. ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి అతను డోర్ తీసుకుని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే విధి బెడ్పై అలాగే పడుకొని అతను అన్న మాటలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? ఇంట్లో ఒంటరిగా ఉన్న తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? తన కళ్ళలో కన్నీళ్లను చూస్తే నాకెందుకు బాధగా అనిపిస్తుంది? తనంటే నాకు ఇష్టం లేదు. కానీ తననే చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పాలి అని నా మనసు కోరుకుంటుంది. రాధికను ప్రేమించాను. కానీ ఆమెను చూస్తే ఎప్పుడూ నాకు ఇలాంటి ఫీలింగ్స్ కలగలేదు. అయ్యో, ఏం చేస్తున్నాను? ఇలా ఆలోచిస్తున్నాను నేను. అసలు పెళ్ళికి ఇంత బలం ఉందని నాకు తెలీదు అని తల పట్టుకొని సోఫాలో కూర్చొని విధి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సూర్య ఉదయం ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. విధి అతనికి టిఫిన్ చేసి వేడివేడిగా టేబుల్పై పెట్టింది. లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేసింది. కానీ సూర్య టిఫిన్ చేయలేదు. కనీసం పాలు కూడా తాగలేదు. లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండానే విధి వైపు చూడకుండా సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న సూర్య వైపే చూసి విధి బాధపడింది. ఆ రోజంతా ఇంట్లో విధి ఒక్కతే ఉంది. ఆమెకి ఏమీ తోచకపోవడంతో పని వాళ్ళ సహాయంతో ఇల్లంతా క్లీన్ చేసింది. ఆమెకు నచ్చిన విధంగా ఇంటిని మార్చుకుంది. వాళ్ళ గదిలో ఎటు చూసిన ఫైల్స్, పుస్తకాలే ఉన్నాయి. వాటన్నిటినీ ఒకే చోట పెట్టి రూమ్ని చిన్న చిన్న మొక్కలతో, పువ్వులతో అందంగా అమర్చుకుంది. సాయంత్రం అవ్వగానే విధి కాస్త కాఫీ పెట్టుకొని తాగుతూ సూర్య గురించి ఆలోచిస్తూ అసలు నేనేం చేశానని నా మీద అంత కోపంగా ఉన్నాడు. అతనే దగ్గరికి తీసుకున్నాడు. అతనే కోప్పడ్డాడు. పైగా ఏమీ తినకుండా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పాపం, అసలు తిన్నాడో లేదో అని అనుకుంటూనే వంటగదిలోకి వెళ్ళి అతనికి ఇష్టమైన వంటలు చేయడం మొదలుపెట్టింది. అన్నీ టేబుల్పై పెట్టేసి ఆమె ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళింది. అందంగా చీర కట్టుకొని ఒక్క గులాబీ పువ్వు తలలో పెట్టుకొని గడియారం వైపు పదే పదే చూస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. సమయం గడుస్తూ ఉంది. సూర్య మాత్రం ఇంటికి రావడం లేదు. నైట్ అయింది. విధికి కాస్త భయం మొదలైంది. వెళ్ళకు ఉన్న గోళ్ళని కొరుకుతూ సూర్యకి ఫోన్ చేసింది. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా సూర్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఆమెకి చాలా కోపం వస్తుంది. ఒంటరిగా ఉన్న విధి భయపడుతూనే టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకొని అతని కోసం ఎదురు చూస్తూనే సోఫాలో పడుకుంది.
సరిగ్గా 11 గంటల సమయంలో సూర్య ఇంటికి వచ్చాడు. టేబుల్పై ఉన్న భోజనాన్ని చూశాడు. చేతిలో ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టేసి పైన ఉన్న అతని గది వైపు చూశాడు. పడుకున్నట్టుంది. టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టుంది అని రిమోట్ కోసం వెతుకుతూ సోఫా దగ్గరికి వెళ్ళాడు. హాయిగా నిద్రపోతున్న విధిని చూశాడు. ఆమెని నిద్ర లేపాలి అని భుజంపై చెయ్యి వేయబోయి టక్కున వెనక్కి తీసుకున్నాడు. టీవీ ఆఫ్ చేశాడు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి విధి వైపు చూశాడు. ఆమె పడుకొనే ఉంది. అతను ఆమెను డిస్టర్బ్ చేయకుండా గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. విధి ఒంటరిగా హాల్లో ఉంది. భయపడుతుందేమో అని మనసులోనే అనుకుంటూ ఆమె కోసం కిందకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని విధి భోజనం చేస్తూ ఉంది. ఆమె సూర్య వైపు చూస్తూ, మీకోసం ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు. వచ్చి తినండి అని విధి భోజనం చేస్తూనే అన్నది. సూర్య ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళబోయాడు. ఏంటి, మీకు ఆకలిగా లేదా? నా కోసం వంట చేయకు అని చెప్తే సరిపోయేది కదా. పొద్దున వండింది కూడా పని వాళ్ళకు ఇచ్చేశాను. ఇప్పుడు మిగిలిపోయింది ఏం చేయాలి? వేస్ట్ అయిపోతుంది. మర్యాదగా వచ్చి తినండి. లేదంటే రేపు ఉదయం వేడి చేసి పెడతాను. మీరు ఇవే తినేసి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పింది. ఆమె వాగుతూనే ఉంది. సూర్య ఆమె మాటలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. అయ్యగారు అలిగినట్టున్నారు. అయినా నా మీద కోపాన్ని భోజనం మీద ఎందుకు చూపిస్తున్నారు? ఎంతైనా డబ్బులు ఉన్నవాళ్ళు బయట ఏదైనా తినగలరు. బయట తినేసి వచ్చినట్టున్నాడు. ఇక ఇంట్లో వండింది ఏం తింటాడు అని అనుకుంటూనే భోజనం చేసేసి ఆమె కూడా గదిలోకి వెళ్ళింది. సూర్య నిద్రపోతూ ఉన్నాడు. విధి నేలపై కాకుండా మంచంపైనే సూర్యకి దూరంగా అతని వైపు తిరిగి హాయిగా నిద్రపోతున్న అతన్ని చూస్తూ పడుకుంది. ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉన్న సూర్యకి మెలకువ వచ్చింది. కానీ అతను ఎటూ కదలకుండా ఉన్నాడు. విధి అతని మెడ చుట్టూ చేతిని వేసి పడుకుంది. ఏంటి, రోజు కింద పడుకునేది, ఈరోజు నా పక్కన పడుకుంది. కింద సరిగ్గా నిద్ర పట్టడం లేనట్టుంది అని అనుకున్నాడు. కొద్దిసేపు అమాయకంగా నిద్రపోతున్న విధి ముఖాన్ని కళ్ళారా చూసుకున్నాడు. వామ్మో, నేనే తనకి దగ్గరయ్యాను అని మళ్ళీ విధి చేస్తుంది అని ఆమెకు దూరం జరిగాడు. విధి నిద్ర లేచి చూసింది. సూర్య పక్కన లేకపోయేసరికి తెరిచి ఉన్న బాల్కనీ డోర్ వైపు చూసింది. చెమటలు పట్టిన శరీరంతో వర్కౌట్ చేస్తూ ఉన్న సూర్యని కంటి రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంది. ఆమె చూపులు అతని వీపుకి గుచ్చుకున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. విధి అతన్నే చూస్తూ ఉంది అని గమనించి బాల్కనీ డోర్ని గట్టిగా సౌండ్ చేస్తూ క్లోజ్ చేశాడు. నేను చూస్తున్నాననే కదా డోర్ పెట్టుకున్నావు, ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ విధి సూర్య దగ్గరికి వెళ్ళింది. ఆమెకు తెలిసిన కొన్ని వ్యాయామాలని సూర్య ముందు చేస్తూ ఉంది. ఏం చేస్తుంది అని సూర్య ఆమె వైపే చూసి చూడనట్టుగా ఓరగా చూశాడు. రాత్రి సరిగ్గా గమనించలేదు. విధి లైట్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని చాలా అందంగా ఉంది. అప్పుడే నిద్ర లేచిన సూర్యుడు వేడిగా ఉన్నాడు. ఆ వేడిని తట్టుకోలేక సూర్య వర్కౌట్ చేయడం ఆపేసి విధిని చూస్తూ ఉన్నాడు. విధికి కూడా చెమటలు పట్టేశాయి. నుదుటి నుండి కారుతున్న చెమటలు ఆమె ఈత పరువాలపైకి చేరుకున్నాయి. మడతపడి ఉన్న ఆమె నడుము వంపుల్లో చిక్కుకున్న ఆమె చీర కొంగుతో ఆ తడిని తుడుచుకుంది. సూర్యకిరణాలకు ఆమె శరీరం అక్కడక్కడ తడిసిపోయింది. ఆమె అందాలని చూస్తూ సూర్య తట్టుకోలేకపోయాడు. గొంతు తడి ఆరిపోయింది. ఎక్కువసేపు అక్కడే ఉంటే సూర్య కంట్రోల్ తప్పుతానేమో అని భయపడిపోయి డోర్ తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వాష్రూంలోకి దూరిపోయాడు. సూర్య అవస్థని చూసి విధి నవ్వుకుంటూ ఉంది. వామ్మో, ఏం చేస్తుంది? నేను టార్చర్ పెట్టాలి అనుకున్నాను, కానీ నాకే చుక్కలు చూపిస్తుంది అని సూర్య మనసులోనే అనుకుంటూ షవర్ కింద నిలబడి
అతని వేడినంతా చల్లార్చుకుంటూ ఉన్నాడు. విధి పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి అతని కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. సూర్య గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఏం జరిగిందా అని విధి గదిలోకి వచ్చింది. సూర్య గది మొత్తం చిందరవంతర చేశాడు. అయ్యో, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు అని విధి అడిగింది. ఏం చేశావు నా గదినంతా? ఇలా ఎందుకు మార్చావు? నా వస్తువులని ముట్టుకునే హక్కు నీకు నేను ఇవ్వలేదు. వీటన్నిటినీ తీసేయి. ఇంతకుముందు నా గది ఎలా ఉండేదో అలాగే ఉండాలి అని చెప్పాడు. నేలపై ఉన్న పువ్వులను చూస్తూ విధి బాధపడుతూ, సరే, మీరు కోరుకున్నట్టుగానే చేస్తాను అని చెప్పింది. అతను రెడీ అయ్యి కోపంగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విధి ఇంట్లో పనులన్నీ చేసుకుంది. సూర్యతో మాట్లాడాలని అనుకుంది. అతని కోసం లంచ్ బాక్స్ రెడీ చేసింది. చీర కట్టులో కాకుండా కాలర్తో పాటు ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్ వేసుకుని డ్రైవర్తో కలిసి సూర్య ఆఫీస్కి వెళ్ళింది. సూర్య మీటింగ్లో ఉన్నాడు. సార్ వైఫ్ వచ్చింది అని స్టాఫ్ మెంబర్స్ అందరూ విధికి వెల్కమ్ చెప్పారు. మీ సూర్య సార్ ఎక్కడ ఉన్నాడు అని విధి అడిగింది. అయ్యో మేడం, మీకు తెలీదా? సార్ మీటింగ్లో ఉన్నాడు. అతను రావడానికి లేట్ అవుతుంది అని మేనేజర్ చెప్పాడు. లేట్ అవుతుందా? పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను అని విధి అన్నది. మేడం, మీటింగ్ ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ అన్ని కంపెనీస్ వాళ్ళు ఉంటారు అని అతను అడ్రస్ చెప్పాడు. విధి సూర్యతో ఎలాగైనా మాట్లాడాలి అని మేనేజర్ చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళింది. సూర్యకి ఫోన్ చేసి మేనేజర్ విధి గురించి చెప్పాడు. అప్పటికే మీటింగ్ కంప్లీట్ కావడంతో సూర్య అందరినీ కలిసి ఛాంబర్లో నుండి బయటికి వచ్చాడు. విధి నా కోసం ఇక్కడికి వచ్చిందా అని సంతోషపడుతూ ఆమెను వెతుకుతూ ఉన్నాడు. అక్కడికి అరుణ్ కూడా వచ్చాడు. విధిని చూసి అరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. విధి మొదట అతన్ని చూడగానే కోప్పడింది. కానీ అతని మాటల్లో పెట్టేసి అమ్మ నిన్ను చాలా మిస్ అవుతుంది అని చెప్పాడు. జానకి గారంటే విధికి చాలా ఇష్టం. ఆమె గురించి మాట్లాడుతూనే ఉంది. అరుణ్ సూర్య రావడం గమనించాడు. అతని కళ్ళల్లో కోపాన్ని చూశాడు. విధి సూర్యతో కలిసి ఉండకూడదు అని కావాలనే ఆమెతో ఇంకా చనువుగా మాట్లాడుతూ ఆమె చేతులు పట్టుకుని, సారీ విధి, నా వల్లే నీ జీవితం ఇలా అయ్యింది అని అన్నాడు. ఆమె నవ్వుతూ నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పింది. అలాగైతే నువ్వు నీ భర్తతో కలిసి నా పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పాడు. వీళ్ళ మాటలు సూర్యకి వినబడడం లేదు. కానీ అరుణ్ విధితో చనువుగా ఉండడం, ఆమె చేతులని పట్టుకొని మాట్లాడడం చూసి భరించలేకపోతున్నాడు. అరుణ్, తప్పకుండా వస్తాను. నేను మాత్రమే కాదు, సూర్యాని కూడా నీ పెళ్ళికి తీసుకొని వస్తాను. అత్తని అడిగానని చెప్పు అని అతనితో చెప్పింది. సూర్య కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. అతన్ని అలా చూసి అరుణ్ నవ్వుతూ, సరే, ఇక నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విధి వెనక్కి తిరిగి చూసేసరికి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ కనబడ్డాడు. సూర్య, సూర్య గారు అంటూ విధి అతన్ని పిలుస్తూ వెనకాలే వెళ్ళింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.